ఇప్పుడు థర్డ్ లేయర్ ఎలా చేయాలో చూద్దాం. థర్డ్ లేయర్ కోసం ఇప్పుడు ఆ క్యూబ్ని ఇలాగా బ్యాక్ సైడ్ పెట్టండి. ఇక ఉల్టా చేయండి. ఇక్కడ మనకి ఈ క్యూబ్ని చూస్తే, ఈ ఫేస్ని చూస్తే ఒక్కొక్కసారి మనకి ఈ మధ్యలో ఉన్న ఒక్క ఆరెంజే వస్తుంది, ఒక్కొక్కసారి ఈ షేప్ వస్తుంది, ఒక్కొక్కసారి ఈ షేప్ వస్తుంది, ఒక్కొక్కసారి ఈ షేప్ వస్తుంది, ఒక్కోసారి ప్లస్ ఆల్రెడీ ఫామ్ అయిపోద్ది. సో మన గోల్ ఏంటంటే ముందు ప్లస్ ఫామ్ చేయాలి. ఇప్పుడు నేను పట్టుకునే విధంగా పట్టుకోండి, ఎలా పట్టుకోవాలి. తర్వాత మనకి ప్లస్ సింబల్ రావాలి. ఓకే, సో ఇలాగా ఈ ఫేస్ని రైట్కి రొటేట్ చేయండి, ఈ రైట్ని టాప్ రొటేట్ చేయండి, టాప్ని లెఫ్ట్కి రొటేట్ చేయండి, మళ్ళీ టాప్ని బాటంకి రొటేట్ చేయండి, మళ్ళీ టాప్ని లెఫ్ట్కి రైట్కి రొటేట్ చేసి మళ్ళీ ఫేస్ని యాస్టీస్గా దాని ప్లేస్లో పెట్టేసేయండి. పెట్టేస్తే ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు నాకు ఈ షేప్ వచ్చింది. ఓకేనా, మళ్ళీ సేమ్ ఇది ఇలా పెట్టుకోండి. ఏదైతే షేప్ వచ్చిందో ఆ షేప్ నట్టు పెట్టుకోండి. మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఫేస్ని రైట్కి మూవ్ చేసేయండి, రైట్ని అప్, రైట్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ లెఫ్ట్ అండ్ ఫేస్ డౌన్. ఇలా చేయండి. ఇప్పుడు మనకి ఈ షేప్ వచ్చింది. నెక్స్ట్ మనకి ప్లస్ సింబల్ వస్తుంది. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుదాం. ఓకే, ఫేస్ రైట్, రైట్ అప్, రైట్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ లెఫ్ట్. ఓకే, సో మనకి అండ్ ఇక్కడ మనకి ఏస్టీస్గా ఫేస్ని లెఫ్ట్కి రొటేట్ చేయండి. ఇప్పుడు చూడండి, మనకి ప్లస్ సింబల్ వచ్చేసింది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మనం కంప్లీట్ చేసాం. ప్లస్ సింబల్ రావాలి. ఆ తర్వాత ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత ఈ ఫార్ములాని మీరు యూజ్ చేయండి. ఏంటంటే మైనర్ టాప్లో ఉన్న అన్ని కార్నర్స్ కూడా మనకి ఆరెంజ్ కలర్ రావాలి. దానికోసం ఈ రైట్ని అప్ చేయండి. ఇక్కడ మీకు వైట్ వచ్చింది కదా, వైట్ వచ్చినప్పుడు టాప్ లెఫ్ట్, మళ్ళీ రైట్ని డౌన్ చేయండి. డౌన్ చేసినా కానీ టాప్ని లెఫ్టే తిప్పండి. మళ్ళీ రైట్ని అప్ చేయండి. ఈసారి టాప్ని 2 times రొటేట్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ని డౌన్ చేయండి. సో ఇక్కడ మీకు ఒకటి ఆల్రెడీ వచ్చేసింది. సో సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఫాలో అవ్వండి. రైట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ లెఫ్ట్, రైట్ అప్, టాప్ 2 times లెఫ్ట్, మళ్ళీ రైట్ డౌన్. ఇప్పుడు చూడండి, టాప్లో ఉన్న కలర్ మొత్తం ఆరెంజ్ కలర్కి సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కార్నర్స్ చూడండి. ఇప్పుడు గ్రీన్కి గ్రీన్ మనం సెట్ చేద్దాం. గ్రీన్కి యాడ్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తే కార్నర్స్ అన్నీ కూడా సెట్ అయిపోయినాయి. అలాగే టాప్తో పాటు కార్నర్స్ అన్నీ సెట్ అయిపోయినాయి. చూడండి, కార్నర్స్ అన్నీ సెట్ అయిపోయినాయి. అంతేకాకుండా ఓ పక్క మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మీకు మొత్తం కలర్ మొత్తం అలైన్ అయిపోయిందో దాన్ని బ్యాక్ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా చేయండి. ఓన్లీ మనకి కార్నర్స్ ఉన్నాయి, ఓన్లీ మిడిల్ మాత్రమే మనకి కావాలి. ఆల్రెడీ కార్నర్స్ సెట్ అయిపోయింది. కార్నర్ సెట్ అవ్వకపోతే మనకి వేరే ఫార్ములా ఉంది. ఆల్రెడీ కార్నర్ సెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ఫార్ములా చేయం. ఓన్లీ మిడిల్ కాయిన్ మాత్రమే చేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములాని ఫేస్ని వైట్ పైకి వచ్చేలాగా అప్ చేయండి. టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, లెఫ్ట్ డౌన్, మళ్ళీ దీన్ని రివర్స్ చేయండి. రైట్ అప్, లెఫ్ట్ అప్, మళ్ళీ టాప్ లెఫ్ట్, మళ్ళీ వైట్ని వైట్ పొజిషన్ పెట్టేసేయండి కిందకి బాటంకి. అంతే. చూడండి, మీరు మొత్తం కలర్స్ అన్నీ అలైన్ అయిపోయినాయి. ఓకే, లైక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి.